రాత్రి దేవుని సన్నిధానంలో నుంచి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన చేస్తున్నా కానీ మన ప్రార్థనలకు జవాబు రావడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆలస్యం అవుతుందమ్మా, చాలాసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే మన ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మన అవసరతలు తీర్చేవాడు, మన అక్కరతలు కూడా తీర్చేవాడు. ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఏం గమనించాలంటే, దేవుడు అద్భుతంగా మన అవసరతలను ఆయన తీర్చువాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధానంలో దేవునిని మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎందుకులే, ఈ దేవుడు మనకొద్దు, ఈ దేవుడు మనకేం చేశాడు, ఆయన చేసిన కార్యాలు ఏమున్నాయి, ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని వేదనలు పడుతూ, ఇంతగా మనం దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నా కానీ కనుక మన జీవితంలో అనేక సార్లు ఇబ్బందులు పడుతూ దేవునిని కూడా పక్కన పెట్టేయాలనేటువంటి ఆలోచన మనము కలిగి ఉంటున్నట్టుగా లోకంలో మనము చూడగలుగుతున్నాం. అయితే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏమిటి? దేవుడు ఆలస్యం చేయడానికి కారణం ఏంటో తెలుసండి. నువ్వు కోరుకున్న కోరిక చిన్నదైనా పెద్దదైనా, నీ అవసరత తగ్గట్టుగానైనా నీ అవసరత తగ్గట్టుగానైనా తీర్చడానికి ఇష్టపడేటటువంటి దేవుడు మన దేవుడు. ఇది అందరం కూడా నమ్ముతాం. కొన్ని సందర్భాల్లో సులువుగా మనకున్న కోరికలు తీరిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భంలో అడిగిన వెంటనే మన కోరికలు నెరవేర్చబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ కోరికను నెరవేర్చడానికి వారాలు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మన అవసరత దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక మన అవసరతను దేవుడు తీర్చువాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ రాత్రికాల జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసినటువంటి సువార్తలో అటువంటి సంఘటనను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడండి. యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయులలో మధ్యలో ఉన్నటువంటి అధ్యాయాన్ని మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందామండి. 21 అధ్యాయంలో మధ్యన ఉన్నటువంటి అధ్యాయం ఏమొస్తుందమ్మా? 21 అధ్యాయంలో మధ్యన ఉన్న అధ్యాయం ఏమొస్తుంది? 11వ అధ్యాయం వస్తుంది. ఈ 11వ అధ్యాయం చాలా శ్రేష్టమైనది. ఈ 11వ అధ్యాయం చాలా అద్భుతమైనది. దేవుడి 11వ అధ్యాయంలో చేసినటువంటి అద్భుత కార్యము యోహాను రాసిన సువార్తలో గొప్ప హైలైట్ అనేటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. ఈ 11వ అధ్యాయానికి అటు 10 అధ్యాయాలు ఉన్నాయి, ఇటువైపు 10 అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకు ఈ 11వ అధ్యాయములోనే ఈ అద్భుతాన్ని దేవుడు వ్రాసి ఉంచాడు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియదేని బిడ్డలారా, ఈ 11వ అధ్యాయంలోనే వచ్చులాగున ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ గొప్ప కార్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసి ఉంచాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను రాసిన సువార్తలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. 21 అధ్యాయంలో 21 అద్భుతాలు ఉంటాయి. కానీ శ్రేష్టమైనది, ఆశ్చర్యకరమైనది, అద్భుతకరమైనది, మనుషులను మానవులను కూడా అందరినీ, విశ్వాసము లేని వారిని విశ్వాసంలో బలపరిచేటటువంటి కార్యము దేవుడు ఈ 11వ అధ్యాయంలోనే వ్రాసి ఉంచారు. కనుక విశ్వాసంలో మనం బలపడాలంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలి? చూసైనా మనం నమ్మాలి, వినన్నా మనము నమ్మాలి. విన్నంత మాత్రాన ఎక్కువగా మనము ఎవరిని నమ్మలేము. విన్నంత మాత్రాన మనము విశ్వాసములో బలపడాలంటే చూసైనా విశ్వసించాలి, లేకపోతే విననా విశ్వసించాలి.
ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మనం ఒక గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ మనం ముందుకు వెళ్దామండి. ఈ 11వ అధ్యాయంలో 44 వచనాలను మనం ధ్యానం చేసుకుంటాము. ఈ 44 వచనంలోనే దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యం చేశారు. ఆ ఆశ్చర్య కార్యాన్ని బట్టి మన జీవితంలో కూడా మనకున్నటువంటి కొన్ని అపనమ్మికలు తొలగిపోవడానికి దేవుడు గొప్ప కార్యాన్ని ఈ గ్రంథంలో చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దయచేసి మొదటి వచనం చదువుతాము. మొదటి వచనం, రెండవ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. బేతనీయలోనున్న లాజరును ఒకడు, చాలిండి ప్రార్థన చేస్తాం. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవ, వాక్య భాగంలో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం ప్రభు మేము ధ్యానం చేసుకోబోతుండగా కూడి వచ్చిన నీ బిడ్డల మనం అందరితోనూ మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని ప్రభా, ఉట్టువాడు మట్టువాడు తండ్రి, నీ దాసునికి నేను ప్రభా మీ ఆత్మ సహాయం అనుకరించండి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా నీ దాసుని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి ఈ రాత్రి నేను ప్రభా మీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, బేతనీయ గ్రామము అనేటువంటి ఒక గ్రామాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ బేతనీయ గ్రామానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మరియ, ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామం అయిన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ ఒక కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఆ కుటుంబంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరున్నారు. వారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. మరియమ్మ అక్క అయితే, మార్తమ్మ చెల్లెలు లాజరు గారికి. ఈ ముగ్గురు ఉన్నటువంటి కుటుంబంలో మరి తల్లిదండ్రుల ప్రస్తావన ఇక్కడ లేదు కనుక తల్లిదండ్రులు లేరని మనము అనుకోవాలి. బైబిల్లో రాయని విషయాలు ఏది కూడా మనము ఒక్కరంగా మనము యాడ్ చేసి మనం చెప్పుకోకూడదు. మార్త మరియల గురించి, లాజరు గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది కనుక ఈ కుటుంబంలో ఈ ముగ్గురే ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మార్త మరియలో ఉన్నటువంటి గ్రామము బేతనీయ గ్రామం అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే ఈ మార్త మరియల గురించి చెప్పవలసిన విషయం వచ్చినప్పుడు ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. మరియ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మరి ఎవరంటండి? యేసు ప్రభు పాదాలకి అత్తర పోసి. మరియలు చాలామంది పరిశుద్ధ గ్రంథాలు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు కనుక వారిని మరి ఎవరు ఈ మరి అని మనం ఒకవేళ తర్జన భర్జన పడతామేమోనని ప్రభు ముందుగానే ఆమె గురించి కొంత మనకి క్లూ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ మరి ఎవరు? యేసు ప్రభు పాదాలకి అత్తర పూసి తల వెంట్రుకలతో తుడిచి కన్నీటితో కాళ్ళు కడిగినటువంటి మరి ఎవరైతే ఉన్నారో ఆ మరియకు తమ్ముడైనటువంటి వాడు లాజరు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనం, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానమును పంపిరి. ఏం పంపించారు? లాజరు రోగి అయి ఉన్నాడన్నటువంటి విషయాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి కబురు పంపించారు. ఎందుకు యేసు ప్రభు వారికి కబురు పంపించారంటే, ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించిన కుటుంబం ఏదన్నా ఉందంటే ఈ మార్త మరియ లాజరు ఉన్నటువంటి కుటుంబమే. బేతనీయ గ్రామానికి యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ మరియా మార్తల గృహంలో దగ్గరే కృతజ్ఞత కూడుకులు పెట్టేవారు, ప్రార్థన కూడుకులు పెట్టేవారు, సువార్త కూడుకులు పెట్టేవారు. యేసు ప్రభు వారికి ఎక్కువగా పరిచయం చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే మార్త మరియల కుటుంబం అనే సందర్భాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయనకు కబురు పంపించారు. మార్త మరియ ఇద్దరు మనుషులని పిలిచి, నైనా మనం లాజరు రోగి అయి ఉన్నాడు కదా, అనారోగ్యంతో ఉన్నాడు కనుక
యేసుప్రభు వారి దగ్గరికి మీరు కబురు పట్టుకెళ్ళండి, కబురు తీసుకెళ్ళి కబురు చెప్పండి. చెప్తే కబురు విన్నంటనే ఆయన మన దగ్గరికి వచ్చేస్తారు. కనుక మీరు వెళ్ళి కబురు చెప్పండి, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాడు, రేపు బ్రతకవచ్చు బ్రతకపోవచ్చు అనేటువంటి అనుమానంతో మార్తా మరియలు ఏం చేశారండి, ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసి యేసుప్రభు వారి దగ్గరికి కబురు పంపించారు. యేసుప్రభు వారికి కబురు ఏం తీసుకొచ్చారు వీళ్ళు, లాజరు రోగి అన్నాడు, నువ్వు ప్రేమించిన లాజరు రోగి ఉన్నాడని వారు వర్తమానము తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చూడండి. మరి వర్తమానం వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏం చేయాలి, అయ్యో లాజరు రోగి ఉన్నాడంట, గబగబా వెళ్ళి మనము లాజర్ని స్వస్థపరచాలి అనుకుని యేసుప్రభు వారు బయలుదేరి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూడండి జరిగిన సంగతి చూద్దాం. 4వ వచనంలో, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని చెప్పాను. ఎవరితో చెప్పారు, పక్కన ఉన్నటువంటి శిష్యులతో యేసుప్రభు వారు చెప్తున్నారు. ఏమని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దేవుడు మహిమపరచబడడానికి ఈ వ్యాధి వచ్చినది, మహిమపరచబడడానికి వచ్చినది అని చెప్పారు. 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు, 6వ వచనం చూడండి, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. ఆగుదాం. ప్రియమైన బిడ్డలారా, మన చుట్టాలకు కానీ మన బంధువులకు కానీ మన తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే కబురు వచ్చిందనుకో, మనం ఏం చేస్తామండి, కడుతున్న ఇల్లు కానీ చేస్తున్న పని కానీ ఏదైనా ఇంపార్టెంట్ అయిన పని ఇంట్లో ఉన్నా కానీ మనం ఏం చేస్తామండి, వాటన్నిటిని పక్కన పెట్టేసి గబగబా మనము ఏడ్చుకుంటూ బస్సు ఎక్కి కూడా ఏడుస్తాం, నడుస్తున్నప్పుడు ఏడుస్తాం, దిగిన తర్వాత ఏడుస్తాం, వారి దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా మనము ఏడ్చుకుంటూనే వెళ్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే వారి మీద మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి, అభిమానాన్ని బట్టి, వారికి మనకు ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి మనం ఏం చేస్తామంటే, ఎవరికైనా బాగోలేదు, మంచం మీద ఉన్నాడు, రేపో మాపో చనిపోతాడు అన్న సంగతి తెలిస్తే త్వరగా వారిని వెళ్ళి చూడాలనేటువంటి ఆశతో, కోరికతో మనము పరిగెత్తుకుని వేదనతో ఏడుస్తూ అన్ని పనులను పక్కన పెట్టి, అన్ని అవసరతను పక్కన పెట్టి మనం త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభువు కూడా వారు చాలా ముఖ్యమైన వారు. మార్తా మరియలు చాలా ముఖ్యమైన వారు. వారికి ఉన్నటువంటి తమ్ముడు కూడా యేసు ప్రభు వారికి చాలా ముఖ్యమైన వాడు. ఎందుకంటే వారిని అందరిని ప్రేమించాడు. నీవు ప్రేమించు లాజరు అని కబురు తెచ్చినటువంటి ఇద్దరు చెప్పిన మాట ఏంటంటే, నీవు ప్రేమించినటువంటి లాజరు అని చెప్పారు. అంటే లాజరుని యేసు ప్రభు వారు అంతగా ప్రేమించారు. లాజరు కూడా యేసు ప్రభు వారిని అంతగా గౌరవించి పూజించి యేసు ప్రభు వారు ఆ బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడు, మార్తా మరియలు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు అంత పరిచయం చేశాడు. మరియా పరిచయం చేసింది, మార్తమ్మ పరిచయం చేసింది, అలాగే లాజరు కూడా పరిచయం చేశాడు. ఆ కుటుంబానికి యేసు ప్రభు వారికి చక్కని అనుబంధము ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తాను ఉన్న చోటని ఇంకను 2 దినములు ఎక్కువ గడిపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు 2 దినములు ఎగస్ట్రా ఉంచి లాజరును వెంటనే చూడడానికి వెళ్లకుండా ఉన్నది మనం ముందు మన స్టోరీలోకి ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏమనుకోవాలి, లాజరు రోగి అయి ఉన్నాడు, యేసుప్రభు వారికి పరిచయం చేసి ఆయనకి సేవ చేసి బేతనీ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆయనను ఆదరించి ఆయనకి కావలసిన వసతులు ఏర్పాటు చేసి యేసుప్రభు వారికి భోజనం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి అన్ని పరిచయాలు చేసినటువంటి కుటుంబముకు ఆపద వచ్చినప్పుడు యేసుప్రభు 2 రోజులు ఉండడం ఏంటండి అని ఆలోచన మన కదా. మనకి ఎవరైనా ఆప్తులైన వారు మనం చూడడానికి రాలేదనుకోండి, ఒకవేళ ఈ చనిపోయాడుకునే వ్యక్తి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత ప్రేమించాడు, ఎంత పెంచాడు, ఎంత పెద్ద చేశాడు, రోగి ఉన్నాడని చెప్పి అనారోగ్యంతో ఉన్నాడని, మంచం మీద ఉన్నాడని, ఆసుపత్రిలో ఉన్నాడని కబురు పంపినా కానీ అతడు రాలేదు, అది బుద్ధి మంచిది కాదు అంటాం మనం లోకంలో అయితే. కానీ యేసు ప్రభు వారు ఇంకా 2 దినాలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండడమే కాదు, అక్కడ శిష్యులకి యేసు ప్రభు వారికి దీని మధ్య జరిగినటువంటి సంభాషణ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. 7వ వచనం చూడండి. అటు పిమ్మట ఆయన శిష్యులతో చెబుతున్న మాట అనమాట. అటు పిమ్మట ఆయన మనము యోదయాకి తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఎక్కడికి వెళ్ళాలి, యోదయాకి వెళ్దాం మనం, బేతనీ గ్రామానికి వెళ్ళాలి, యోదయాకి వెళ్దాం మనం అని
యేసు ప్రభువారు అక్కడ చెప్తుంటే ఈ శిష్యులు ఏమంటున్నారు? ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టు చూచుతుండిరి, అక్కడికి తిరిగి వెళ్ళొద్దు అని ఆయనను అడిగిరి. యూదయలోకి వెళ్ళడానికి వారికి ఒక సమస్య ఉంది. ఏంటో సమస్య? యేసు ప్రభువారిని రాళ్ళు రువ్వి కొట్టాలని, చంపాలని వారు ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు వారికి దొరకకుండా తప్పించుకుని వచ్చేసారు. మనం రాళ్ళు రువ్వి చంపాలని చూస్తుండగా మనం తప్పించుకుని వచ్చామే, ఇప్పుడే మరలా యూదయకి వెళ్ళాలా? అక్కడ వారు రాళ్ళు రువ్వి మనల్ని చంపుతారు కదా, అంత అవసరమా మనకి అని యేసు ప్రభువారితో శిష్యులు అంటున్నట్టుగా మనం చూస్తాం. అందుకు యేసు 9వ వచనం, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టు పడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల ఆయన యందు వెలుగులేదు కనుక వాడు తొట్టు పడునని ఆయన చెప్పాను. పగలు మనం నడుస్తున్నాం, రాత్రులు కాదు కదా. రాత్రులు నడిస్తే మనం పడిపోతాం, తప్పిపోతాం. కానీ పగలు నడిచినప్పుడు మనల్ని ఎవరు కూడా ఏం చేయడానికి అవకాశం లేదు. కానీ మనము వెళదాం అని యేసుప్రభువారు చెప్తూ 11వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అనారోగ్యంతో ఉన్నాడు, మంచాన్ని పట్టి ఉన్నాడు, చనిపోయాడో లేదన్నది ఎవరికి కూడా క్లారిటీ లేదు, శిష్యులకు అసలు తెలియదు. యేసుప్రభువారు వెంటనే లాజరు ఉన్నటువంటి బేతనియ గ్రామంలో జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనుషులను చూసేవాడు, మనుషుల పరిస్థితులను చూసేవాడు. ఆకాశం నుంచి అందరిని కూడా ఆయన కనిపెట్టి చూచుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన బేతనీలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా యేసుప్రభువారికి తెలుసు. లాజరు రోగి ఉన్నాడన్న సంగతి తెలుసు, మంచం మీద ఉన్నాడన్న సంగతి తెలుసు, లాజరు మరణిస్తాడని తెలుసు, మరణించిన తర్వాత కూడా లాజరును తిరిగి లేస్తాడనేటువంటి విషయము యేసు ప్రభువారికి తెలుసు కనుక ఆయన నెమ్మదిగానే ఉన్నారు. మనం ఏం చేస్తాం? కొద్దిగా జ్వరం వచ్చింది అనుకోండి, ఎంత ఆందోళన పడిపోతాం. ఒక రోజు తగ్గలేదు, 2 రోజులు తగ్గలేదు, ఒక వారం తగ్గలేదు. తగ్గపోయేసరికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ఇంజక్షన్లు చేపిస్తున్నాం, మందులు వేస్తున్నాం. తగ్గపోయేసరికి మనకి ఏమవుతుందండి? రోజులు గడిచే కొలితే మనకు ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. కానీ రోజులు గడిచే కొలితే మనకు ఆందోళన పెరిగిపోతుంది. కానీ దేవుడికి తెలుసు ఈ జ్వరం ఎప్పుడు దాకా ఉంటుందో, ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు నువ్వు స్వస్థపడతావో, ఎప్పుడు బాగుపడతావో దేవునికి తెలుసు. కనుక మనం దేవుడా దేవుడా దేవుడని మొదటి రోజున ప్రారంభిస్తాం ప్రార్థించడం. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. అయినా కానీ తగ్గపోయేసరికి దేవుడి మీద మనకి ఏమొస్తూ ఉంటుంది? ఉండుకుంది కసి వచ్చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. దేవుణ్ణి దొరికితే, కనబడితే కొరికి నవలేద్దాం అన్నటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవునికి తెలుసు ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు నీవు విడుదల పొందాలి. దేవునికి తెలుసు. యేసు ప్రభువారు బేతనీ గ్రామంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇక్కడే ఉండి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు, అతను మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనిరి. అతడు నిద్రపోతే మరల లెగుతాడులేండి, చనిపోతే లెగడవు, నిద్రపోతే లెగుతాడు. ఎంతసేపు నిద్రపోతారు మీరు? ఏమ్మా, ఓ రాత్రి నిద్రపోతారు, సరిపోతే ఇంకో పగలు కూడా నిద్రపోతారు. అంతే, ఇంకా సరిపోతే ఇంకా రాత్రి కూడా నిద్రపోతారు. 2 రాత్రులు ఒక పగలు నిద్రపోయిన తర్వాత మళ్ళీ నిద్ర పడుతుందా మీకు? ఇంకా నిద్రపోతారా మీరు? శిష్యులతో చెప్తున్నారు, అతను నిద్రించినట్లయితే తిరిగి అతడు మేలుకొనును అని చెప్తుంటే యేసుప్రభువు వెంటనే ఒక పిడుగుపడేటువంటి వార్త ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 13వ వచనం, యేసు అతను మరణము గూర్చే మాట చెప్పును కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పుకొని అనుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను.
వీరికి అర్థం కాలే నిద్రపోతున్నాడంటే. బైబిల్లో కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారిని కూడా నిద్రించుచున్నవారు అనేవారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన వారిని కూడా నిద్రించుచున్నారు అనేటువంటి మాట వాడేవారు అనమాట. లాజరు కూడా అప్పటికి చనిపోయాడు. యేసుప్రభువు వారు ఎప్పుడైతే మన లాజరు నిద్రించుతున్నాడని ఎప్పుడైతే యేసుప్రభువు వారు చెప్పారో, చెప్పే సమయానికి లాజరు అక్కడ చనిపోయాడు. లాజరు చనిపోయాడు. మార్త మరియలు గొల్లు పెడుతున్నారు. చుట్టుపక్కల వారందరూ వచ్చారు. వారందరూ వచ్చి కూడా అక్కడ గొల్లుగా ఏడుస్తున్నారు. యేసుప్రభువు వారికి తెలిసింది లాజరు చనిపోయాడని. అందుకు లాజరు నిద్రించుతున్నాడు అన్నప్పుడు వీళ్ళు ఏమని అనుకున్నారంటే నిద్రపోతున్నారు అనుకున్నారు. వీరికి ఆ మాట అర్థం కాలేదని యేసుప్రభువు వారు గమనించుకుని అప్పుడు మరలా యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటో తెలిసేని 14 కావున యేసు లాజరు చనిపోయినో మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. స్పష్టంగా చెప్పడం అంటే అర్థం ఏంటో తెలుసండి. వారు అర్థం చేసుకోలేదు కనుక లాజరు చనిపోయాడు. నిద్రించడం అంటే మామూలు నిద్ర కాదు, చనిపోయినటువంటి నిద్రది. చనిపోయాడని చెప్పి మనము లాజరు దగ్గరికి వెళ్దామని యేసుప్రభువు వారు మాట అనేసరికి యేసుప్రభువు శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు కదా, తోమా ఉన్నాడా? యేసుప్రభువు వారిని వెండి రొక్కలకి అమ్మేసినటువంటి వ్యక్తి తోమా అక్కడ ఉన్నాడు. వెంటనే దిదుమాన పడినప్పుడు తోమా ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు తెలిసింది? ఎటకారంగా అంటున్నాడు మాట. ఏమంటున్నాడు ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. అందుకు దిదుమానబడినటువంటి తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పిన. మరి రండిరా మనం కూడా చచ్చిపోతాకి వెళ్దాం. ఆ చచ్చిపోయిన వాడి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం? ఆడితో పాటు మనం కూడా చచ్చిపోవడానికి మనం కూడా వెళ్తాం రండి అని ఎటకారంగా తోమా యేసుప్రభువు వారితో వీరితో చెప్పడానికి మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన చాలాసార్లు మనం వెటకారం చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మందిరంలో వెటకారం చేస్తూ ఉంటాం. దేవుని ఆత్మ పొందుకున్న వారిని చూసి వెటకారం చేస్తూ ఉంటాం. దేవుని కార్యాలను కూడా చూసి మనము వెటకారం చేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలిసింది? యేసుప్రభువుతో ఉన్నవాడే వెటకారం చేస్తున్నప్పుడు యేసుప్రభు వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం. మనం యేసుప్రభు మాటను బట్టి నమ్ముతున్నాం. యేసుప్రభు మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి, విశ్వాసంతో మనం ఈ సందర్భంలో దేవుని మందిరంలో ఉంటున్నాం. మనకి చాలా వెటకారంగా ఉంటుంది. దేవుని కార్యాలు చూస్తేనే కానీ నువ్వు నమ్మలేవు. చెప్పినా నమ్మలేవు, విన్నా నమ్మలేవు. డైరెక్ట్గా చూస్తేనే నీవు నమ్మలేవు. ఒకవేళ ఎవరన్నా చూసి నీకు గనక నేను చూశాను దేవుణ్ణి, దేవుని మహిమ నేను చూశాను, దేవుని ప్రభావాన్ని నేను చూశానని ఎవరన్నా వచ్చి నీతో కనుక చెప్పారనుకోండి, మీరేమంటారు తెలుసా? ఈమె చాలా భక్తి బుర్రాలు అనమాట. నాకంటే భక్తి కలిగిందేమో, నాకంటే విశ్వాసేమో, నేను చేసినట్టు ప్రార్థన చేసిందా, ఈమెకి దేవుడు కనిపించాడంట, దేవుని మహిమ ఈవిడికి కనిపించిందంట అని ఎటకారం చేసేవారు ఈ రోజున కూడా చాలామంది ఉన్నారు. నమ్మరు. ఈ లోకంలో దేవుడు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ అనేక మంది నమ్మరు. ఈ రోజున దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని చూసిన వారికి అర్థమవుతుంది, కానీ చూసిన వారు చెప్తే దానిని నమ్మలేని పరిస్థితులు భూలోకంలో ఉన్నాయి. అందుకే దేవుడు కొందరితో చూసినా కానీ వారితో చెప్తాడు, మీరు ఎవరికి కూడా చెప్పొద్దు అని. యేసుప్రభువు వారు స్వస్థపరిచినటువంటి గుడ్డివాడికి స్వస్థపరిచిన తర్వాత వాడితో ఏమన్నాడు యేసుప్రభువు వారు? నీవు ఎవరికి ఏమీ కూడా చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు ఆయన? మరి నమ్మరు వాళ్ళం చెప్పినా కానీ కాముగా నీ జీవితం ఏదో నువ్వు జీవించు, నీ బ్రతుకేదో బ్రతుకు, ఎవరితో ఏమి చెప్పకు. యేసుప్రభువు వారు స్వస్థపరిచాడంటే అసలు నమ్మరు. నువ్వు ఎవరితోనూ చెప్పొద్దని యేసుప్రభువు వారు చెప్పారు. ఎందుకో తెలిసింది? నమ్మని ప్రజల మధ్య మనము జీవిస్తున్నాము కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. 17వ వచనం చూడండి. అందుకు శిష్యుల్లో దిదుమానబడినవాడు అంటున్నాడు కదా, తోమా ఆయనతో కూడా మనం చనిపోవడానికి వెళ్దామని ఎటకారం చేశాడు. 17వ వచనం చూడండి. యేసు వచ్చి బేతనీ గ్రామానికి యేసుప్రభువు వారు వచ్చారు. యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత బేతనీ గ్రామంలోనికి నిలబడిన తర్వాత యేసు వచ్చి అతవారికి అతను 4 దినముల సమాధిలో ఉండనని తెలుసుకొనెను. బేతనీ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు పోషుడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. చుట్టుపక్కల వారందరూ కూడా లాజరు చనిపోయాడు అనేసరికి ఆశ్చర్యంగా కొంతమంది చూడడానికి వచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే యేసు ప్రభు వారు కూడా మార్త మరియను చూడడానికి అలాగే వస్తాడు. ఆయన
మార్త మరియలు చూడడానికి, లాజరు చనిపోయాడు కదా, లాజరుని చూడడానికి కూడా యేసు ప్రభువారు ఎలాగా వస్తారు కనుక యేసు ప్రభువారిని చూడడానికి, మార్త మరియలను ఓదార్చడానికి అనేక మంది వచ్చి ఆ ఊరిలో ఆ ఇంటి దగ్గర చుట్టూ జనం చాలామంది ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక చాలామంది ఇంచుమించు కోసుడు దూరం కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని కూర్చి మార్తను ఓదార్చుటకి వారి వద్దకు వచ్చిరి. 20వ వచనం, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళిన కానీ మరియ ఇంటిలోనే కూర్చుండి ఉండెను. 21వ వచనం మనం చూద్దాం. మార్త యేసు ప్రభువు నీవెక్కడ ఉండిన ఎడలా, మార్త మాట్లాడుతున్న మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు సావకుండును, ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదును అనేను. మార్త ఏమంటుంది తెలుసా? ప్రభువా నువ్వు కబురు పంపిన వెంటనే వచ్చినట్లయితే నా సహోదరుడు చనిపోకపోను, నా సహోదరుడు సావకపోను, అయినా కానీ ఇప్పుడైనా నువ్వు దేవుని ఏది అడిగినా కానీ దేవుడు నీకు దయచేస్తాడన్న విషయం నాకు ఎరుగుదును, తెలుసును అని చెప్తుంది. అప్పుడు 23వ వచనం యేసుప్రభువారు ఏమంటున్నారు? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో అంటే మార్తతో చెప్పగా, అప్పుడు యేసుప్రభువారు ఏమంటున్నారు? ఏం పర్వాలేదు, మీ తమ్ముడు తిరిగి లెగుస్తాడు అని చెప్తున్నాడు యేసుప్రభువారు. తిరిగి లెగుస్తాడు అని చెప్పినప్పుడు మార్త ఏమనాలి? అలాగా ప్రభువా, చాలా సంతోషం, నువ్వు గొప్ప దేవుడు అని దేవునిని స్తుతించాలి. కానీ మార్తమ్మ చెప్తున్న మాట ఏంటో చూడండి. 24వ వచనంలో మార్త ఆయనతో, అవును ప్రభువా, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనేను. ఏమంటుంది? నిజమే ప్రభు, నువ్వు చెప్పావు కదా, పునరుద్ధానమును జీవమును నేనేనని చెప్పావు కదా, పునరుద్ధానమందు నా తమ్ముడు లెగుస్తాడు, నువ్వు మరలా తిరిగి వస్తావు కదా, పునరుద్ధానుడు అయి తిరిగి వస్తావు కదా, తిరిగి వచ్చినప్పుడు నా తమ్ముడు లెగుస్తాడు అని మార్తమ్మ చెప్తుంది. యేసు ప్రభు అనే మాట ఏంటి? చనిపోయిన లాజరు లేపడానికి యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చేవాడు ముందే రావచ్చు కదా అని ఈమెకున్నటువంటి ఆలోచన. నా తమ్ముడు ఎలాగ చనిపోయాడు ప్రభా, చూడటానికి ఎలాగా వచ్చా కదా, నువ్వు పర్లేదు, నా తమ్ముడు ఎప్పుడు లెగుస్తాడని చెప్తున్నావు కదా, పునరుద్ధానం ముందు లెగుస్తాడు అని మార్తమ్మ ఇక్కడ యేసుప్రభు వారితో చెప్తుంది. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు ఈ మాటను నెరవేర్చడానికి చాలాసార్లు చెప్పాడు యేసుప్రభు వారు, పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యేసుక్రీస్తు ప్రభు వారు అనేక చోట్ల చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చాలి కదా, చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చాలి. నెరవేర్చాలి? నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని చెప్పినప్పుడు చనిపోయిన వాడు తిరిగి లెగిస్తేనే కదా, చనిపోయిన వాడిని తిరిగి లేపితేనే కదా యేసు ప్రభువులో పునరుద్ధానం ఉందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు యేసు ప్రభువారు లాజరు రోగి అయి ఉన్నాడన్నటువంటి వార్త విన్న తర్వాత ఇంకా 2 రోజులు ఉన్న ప్రాంతంలోనే ఆయన గడిపి తర్వాత బేతనీ గ్రామానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. రెండవది, లాజరు నిద్రించుతున్నాడే కానీ చనిపోలేదని మొదటిసారి చెప్పాడు. తర్వాత చనిపోయాడు, లాజరుని లేపడానికి మనం వెళ్దామని శిష్యులతో కూడా యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలైనా ఎరిగినవాడు. జరిగిపోయిన కాలం ఆయనకు తెలుసు, జరుగుతున్న కాలం తెలుసు, జరగబోతున్న కాలం కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. కనుక ఆయన మరణం గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన సిలువేసే సందర్భాల గురించి శిష్యులకు అనేక సార్లు యేసు ప్రభు వారు తెలియజేశారు. కానీ వీరికి ఏం అర్థం కాదు. తర్వాత సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం అయిన తర్వాత, సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖాళీ సమాధిని చూడడానికి వెళ్ళారు మార్త మరియలు. అలాగే శిష్యులు కూడా వెళ్ళారు. యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? నేను 3వ దినాన్ని తిరిగి లెగిస్తాను, నన్ను సిలువ వేస్తారు, నన్ను కొడతారు,
నా చేతులను కాళ్ళను మేకులు గుచ్చుతారు, తల మీద మొండల కిరీటం పెడతారు, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను పాత పెడతారు, సమాధిలో ఉంచుతారు, మూడో దినాన నేను తిరిగి లెగుస్తాను యేసుప్రభు చెప్పిన మాట ఎవరు నమ్మలే. యేసుప్రభు వారు ఖాళీ సమాధిలో చూడడానికి వీరు వెళ్ళారు. చాలా విషయాలు శిష్యులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా నమ్మలేదు. నేనే పునరుద్ధానమును నేనే జీవమును చెప్తే ఎవరు నమ్ముతారు? కనుక దాన్ని రుజువు చేయవలసిన బాధ్యత యేసు ప్రభు వారి మీద ఉంది. కనుక లాజరు రోగి అయి ఉన్నాడన్న విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే ఇది మరణము కొరకు వచ్చినది కాదు అన్నాడు యేసు ప్రభు వారు. మరి దేని కొరకు వచ్చింది? ఇది దేవుని కుమారుడు మహిమపరచబడడానికి ఈ వ్యాధి లాజరుకు వచ్చింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడని యేసుప్రభు వారు చెప్పిన మాట, ఈ మాట నమ్ముచున్నావు అని మార్తను మరలా అడిగితే ఆమె అంటుంది అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. ఇంకా ఏమికి అర్థం కాదు. చాలాసార్లు మనకు కూడా అర్థం కాదు. అమ్మ మోకరించమ్మా, ప్రార్థన చేయమ్మా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు, నీ కష్టాలని తొలగిపోతాయమ్మా, దేవుడిని నువ్వు పూర్తిగా నమ్ముకోమ్మా, విశ్వాసం ఉంచమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఏమనుకోండి, ఈయనకి అదే పని, అదే చెప్తాడు, ఏం చెప్తాడు ఈయన అని అనుకుంటారు. మీరు యేసు ప్రభువు ఎన్నిసార్లు చెప్పాడు? చనిపోయినా తిరిగి లెగిస్తాడు, నీ తమ్ముడు బ్రతుకుతాడు, బ్రతుకొస్తాడని చెప్పినా కానీ ఈమెకి అర్థం కావడంలే. మరలా ఏమంటుంది తెలుసా? అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువని నేను నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. మరియ దగ్గరికి వెళ్ళిందంట. మరి ఎక్కడుంది? ఇంట్లోనే ఉండి తమ్ముడు కోసం వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది. మరియతో పాటు అనేక మంది కూర్చుని వారు కూడా గొల్లు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 28వ వచనం. వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరిని మరియను రహస్యంగా పిలిచిన. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి మరియ వెళ్ళుట చూసి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు వెళ్ళుచున్నదని అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వీరు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంట్లో ఉండి దుఃఖిస్తుంది కదా. మార్తమ్మ వచ్చి చెప్పింది, బోధకుడు వచ్చాడు, గురువుగారు వచ్చారు, వెంటనే నేను రమ్మంటున్నారని చెప్పటికల్లా చెవిలో చెప్పింది, అందరికీ వినపడకుండా. చెప్పేసరికి ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంటి పులిమేర దాటకూడదు. చాలాసార్లు దాటరు బయటికి. మరియ కూడా దాటకూడదు. అందుకని మార్త ఏం చేసింది? చెవిలో చెప్పింది, యేసుప్రభు వారు వచ్చారు, బోధకుడు వచ్చాడు, గురువు వచ్చాడని. ఈమె చెవిలో చెప్పిన మాట విని వెంటనే సమాధి దగ్గరికి బయలుదేరి యేసుప్రభు వారి దగ్గరికి వస్తుంటే ఆమెను ఓదార్చడానికి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఏమనుకుంటున్నారు? సమాధి దగ్గరికి గుర్తు వచ్చి ఏడవడానికి వెళ్తుందేమో అని వారు కూడా ఆమెతో పాటు ఆమె వెంట బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదం మీదలో పడి ఏమనంటుంది? ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎలా నా సహోదరుడు సావకుండును అనెను. 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం చూడండి. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎలా నా సహోదరుడు సావకుండును, ఇప్పుడైనను చాలండి. మార్తమ్మ అదే చెప్పింది, మరియమ్మ కూడా అదే చెప్తుంది. నీవిక్కడ ఉంటే నా సహోదరుడు సావకుండును. అంటే యేసు ప్రభు వారు అక్కడ ఉంటేనే కానీ బ్రతికించలేడా? యాయిరు కుమార్తెను యేసు ప్రభు వారు ఎలా బతికించాడు? నోటి మాట చేత. ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను, మాట మాత్రమే సెలవివ్వు, అప్పుడు నా బిడ్డ స్వస్థపరచబడుతుందని చెప్పినప్పుడు ప్రియమైన బిడ్డలారా, అతని కుమార్తె ఎలా బ్రతికింది? యేసుప్రభు వారు మాట చెప్తే బ్రతికింది. ఆయన మాట చెప్తే చాలండి, కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన డైరెక్ట్గా రావసరంలే. ఆయన ఎక్కడ ఉండి మాట చెప్పినా ఆ మాట నెరవేరుస్తుంది. కానీ ఎవరు చేశారని ఎవరు గుర్తిస్తారు? ఎంతకీ యూదులకు ఉన్నటువంటి అపనమ్మకం ఏంటంటే ఈయన దేవుని కుమారుడు కాడు, ఈయన
మరియకు పుట్టినటువంటి కుమారుడే, ఈ లోకానికి వచ్చిన ప్రవక్తే అనుకుంటున్నారు తప్ప దేవుని కుమారుడిని ఎవరు కూడా గుర్తించడం లేదు. యేసు ప్రభువారిని తన ఇంటి వారే ఆయనను గుర్తించలేదు, నమ్మలేదు, విశ్వసించలేదు. మరి యూదులు విశ్వసించాలంటే అక్కడ గొప్ప కార్యము జరగాలని యేసు ప్రభువారు 2 దినాలు ఉండి బేతనీ గ్రామానికైనా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు కూడా యేసు ప్రభువారు ఒక డైలాగ్ వాడారు. అక్కడ ఏమని వాడారు తెలుసా? లాజరు చనిపోయినప్పుడు నేను అక్కడ ఉండనందుకు చాలా సంతోషిస్తున్నాను అని కూడా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమన్నా, నేను లాజరు చనిపోయేటప్పుడు నేను అక్కడ లేనందుకు నేను చాలా సంతోషపడుతున్నా అన్నాడు. ఎందుకు సంతోషపడుతున్నా అన్నాడు యేసుప్రభువారు? ఒకవేళ నేను అక్కడ ఉంటే లాజరు మరణించకుండానే నేను బాగు చేయాలి. లాజరు మరణించకుండానే బాగు చేయాలి యేసుప్రభువారు అక్కడే ఉంటే. కానీ 2 రోజుల తర్వాత యేసుప్రభువారు బేతనీ గ్రామానికి వెళ్ళడం, లాజరు చనిపోవడం, లాజరును సమాధి చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా 4 రోజులు అయిపోయినప్పటికీ, 4 రోజులు అయిపోయిన తర్వాత లాజరు బ్రతికితే అక్కడ ఉన్నవారు అందరికి ఏమనిపిస్తుంది? ఈయన నిజముగా దేవుని కుమారుడు అని వారందరికీ అనిపిస్తుంది. కనుక దేవునికి తెలుసు, యేసుప్రభువారికి తెలుసు అక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన 2 రోజులు లేట్ చేసి వచ్చారు. అప్పటికే 4 రోజులు అయిపోయింది. యేసుప్రభువారు సమాధి దగ్గరికి వచ్చేసరికి 4 రోజులు అయిపోయింది. ఒకవేళ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. కొంతమంది చనిపోయిన తర్వాత మరలా లేచి తిరుగుతూ ఉంటారు కదమ్మా, కాల్చేటప్పుడు లేచి తిరుగుతూ ఉంటారు కొంతమంది. మనలైతే పాత పెడతారు, కొంతమంది కాలుస్తారు కదా. కాల్చే సందర్భంలో చాలా శవాలు లేచి పరిగెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వేడికి తగిలి అంతకుముందు కోమలోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ వేడి తగిలినప్పుడు లేచి పరిగెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది పరిగెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడి పరుగులు తీసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది నమ్మలేరు. అంతే, చనిపోయిన వాడు బ్రతికాడంటే నమ్మలేరు. బ్రతికాడంటే ఒకవేళ కోమలోకి వెళ్ళిపోయి బ్రతికుండొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు 3 దినాలు అయిన తర్వాత 4వ దినం రావడం, 4 దినాలు అయిపోయి శవాన్ని లోపల పెట్టడం, శవాన్ని కుళ్ళిపోవడం, అప్పుడు యేసు ప్రభువారు రావడం అన్నది ఏంటంటే దేవుని మహిమ ఎంత బలంగా ఉంటుందో చూపించడానికి అయినా అక్కడికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 32వ వచనంలో చూస్తే మరియు కూడా ఏమంటారు తెలుసా? నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు సావకుండెను అనెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ నుంచి తిరిగి అని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని సావకుండా చేయలేడా అని కొంతమంది చెప్పారు. యేసు మరలా తనతో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండడు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములనేది కనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. యేసుప్రభువారు వచ్చింది ఎందుకు? స్వస్థపరచడానికి, తిరిగి లేపడానికి. యేసుప్రభువారు వచ్చిన తర్వాత చుట్టుపక్కల వారు అందరూ ఏమనుకున్నది తెలుసా? డాక్టర్ గారు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో రోగిని చూడడానికి, డాక్టర్ గారు వచ్చారు, పర్లేదండి బాగు చేసేస్తాడులే. ఎంతమందినో బాగు చేశాడు. ఈ రోగాన్ని బాగు చేయకపోతే ఏముందైనా ఆయన బాగు చేస్తాడని ఎలాగైతే అంటామో యేసు ప్రభువును కూడా వీరు అలాగే అంటున్నారు. యూదులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏమంటున్నారు తెలుసా? గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, పక్షవాత రోగిని తిరిగి లేపాడు, కుష్ఠవ్యాధిగ్రస్తులను కూడా స్వస్థత ఇచ్చినటువంటి ఈయన లాజరును లేపడం పెద్ద విశేషం ఏముంది? లాజరును కూడా బ్రతికించగలడని తెలియకుండానే వారు ఈ మాటను అంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 38వ వచనం చూస్తే యేసు మరలా తనలో మూలుగుతూ సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండడు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరుని మార్త ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఏమంటుంది? ఇప్పటికీ వాసన కొడుతుంది ప్రభువా. రాయి తీయమంటున్నావు ఏంటి? చనిపోయాడు, వాసన కొడుతుంది. ఇప్పుడేం చూస్తావు నువ్వు? కబురు పంపించినప్పుడు వస్తే లాజరు నువ్వు చూడవచ్చు, కానీ ఇప్పుడు పిలుస్తావేంటి ప్రభా, ఇప్పుడు చూస్తానంటావేంటి ప్రభా, బాగోదు ప్రభా అని మార్తమ్మ యేసు ప్రభువాని ప్రాధేయపడుతుంది చూడొద్దని. యేసు ప్రభువు రాయి ఎందుకు తొలగించమంటున్నాడు? లాజరుని బ్రతికించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 40వ వచనం చదువుదాం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి
తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినని ప్రార్థన చేశారు యేసుప్రభువారు. యేసుప్రభువారు ఏం ప్రార్థన చేశారు తెలుసా? తండ్రి, ఎల్లప్పుడూ నా మాట వింటున్నావు, నా మనవి వింటున్నావు, కానీ చుట్టూ ఉన్నవారు నమ్మాలి. వారికి అసలు నమ్మిక లేదు, విశ్వాసము లేదు. ఎంత చెప్పినా వారు వినడం లేదు. విన్నా కానీ ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నారు కనుక వారిలో విశ్వాసము లేదు. కనుక వారు నమ్మునట్లుగా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు. చెప్పి 43వ వచనంలో ఒకసారి జ్ఞాపకం, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, యేసుప్రభువారు ఏం చెప్పారు? లాజరు రమ్మని బిగ్గరగా చెప్పాడు. బిగ్గరగా, లాజరా రా బయటికి అన. బిగ్గరగా అంటే అర్థం ఏంటి? ఇక్కడ వినపడడం కాదు, ఎక్కడో ఉన్నవాడికి కూడా వినపడాలి అంటే బిగ్గరగా అరవాలి. కొన్నిసార్లు చిన్నగా అరిస్తే ఎవరికి తెలవదు, తప్పట్లు కొట్టిన వారికి అప్పుడు ఏం చేస్తామంటే కేకలు పెడతాం, బొబ్బలు పెడతాం. యేసుప్రభువారు లాజరుని పిలిచిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది తెలుసండి. చనిపోయినటువంటి లాజరు చెవులలోనికి ఆయన శబ్దం వెళ్ళాలి కనుక ఆయన బిగ్గరగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి. యేసుప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పారు కదా. జీవము భూమి మీదకి ఎలాగొస్తుంది? పరలోకములో ఉన్నటువంటి జీవము భూమి మీదకి ఎలాగ రావాలి? మంచినీళ్ళు ఉన్నాయమ్మా? బాటిల్ తెచ్చారా? ఇంకొద్ది మంచినీళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, జీవం ఎక్కడుంటుంది? ఎక్కడ ఉంటుందమ్మా జీవం? ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో ఉందా? పరలోకంలో ఉంటుంది జీవం. జీవం ఎక్కడుంటుంది? పరలోకంలో జీవం ఉంటుంది. పరలోకంలో ఉన్నటువంటి జీవము భూమి మీదకి రావాలి. ఎలాగొస్తుంది? నేను మా అమ్మాయిని మంచినీళ్ళు అడిగాను కదమ్మా, మంచినీళ్ళు అడిగాను కదా, మంచినీళ్ళు ఎలాగవ్వాలి? నాకు మంచినీళ్ళు ఇచ్చిందా? గ్లాస్తో ఇచ్చిందా? మంచినీళ్ళు కదా ఇవ్వాల్సింది. మంచినీళ్ళు ఎవరన్నా అడిగితే వారికి మంచినీళ్ళు తీసుకురావడానికి కుదరదు. మీరు మంచినీళ్ళు అడిగారు అనుకోండి, మంచినీళ్ళు మీకు ఎలాగిస్తాం? మంచినీళ్ళు మీకు రావాలంటే, మంచినీళ్ళు మీకు ఇవ్వాలంటే ఒక పాత్ర మనకు కావాలి. ఆహారం కావాలంటే ఆహారం పెట్టమన్నారు, ఆహారం పెడతానికి వెళ్ళారు. ఆహారం ఎందులో పెట్టాలి అమ్మా? పళ్ళెంలో పెట్టాలి. ఆహారాన్ని పళ్ళెంలో పెడితేనే నీకు ఆహారం తింటాను. ఆహారం పెట్టమన్నప్పుడు చేతులతో తీసుకొచ్చి నీకు ముందు పెట్టారనుకోండి, చేతులు తింటావా? తినవు కదా. ఆహారం పెట్టడానికి, అన్నం పెట్టడానికి పళ్ళెం కావాలి. మంచినీళ్ళు ఇవ్వడానికి ఏదో ఒక పాత్ర కావాలి. మంచినీళ్ళు ఇమ్మన్నంత వెంటనే పాత్రతోనే మనకి ఎవరైనా ఇస్తారు, లేకపోతే బాటిల్ ఉంటే బాటిల్ తీస్తారు, గ్లాస్ ఉంటే గ్లాసులు వేస్తారు. అంతేగాని చేతులతో తీసుకొచ్చి నోట్లో పోతారా? పోయిరు. మరి జీవము, పరలోకమందు ఉన్నటువంటి జీవము భూమి మీదకి రావాలంటే ఏదో ఒక పాత్ర కావాలి. ఆ జీవము ఎవరి ద్వారాగా భూమి మీదకి పంపించాలని తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆ జీవాన్ని యేసు ప్రభువు ద్వారాగానే భూమి మీదకి పంపించాలని ఆలోచన చేసి ఆ జీవాన్ని యేసు ప్రభువులో దేవుడు ఉంచినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు యేసు ప్రభు వారు ఎక్కడ ఆయన బోధ చేసినా, ఎక్కడ ఆయన సువార్త ప్రకటించినా ఏమనేవారు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే మట్టి బొర్రలకు అర్థం కాదు. మన అన్ని మట్టి బొర్రలే కదా, చాలాసార్లు మనకు అర్థం కాదు. ఈ మట్టి బొర్రలకు అర్థం కాలే. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు వారు చెప్పిన ఈ మార్త మరియలకు కూడా అర్థం కాలే. పునరుద్ధానమును జీవమును కూడా నేనే అని యేసు ప్రభు వారు ఎంతో మొత్తుకొని గొంతు చించుకుని యేసు ప్రభు వారు చెప్పిన ఎవరికి కూడా అర్థం కాలేదు కనుకని వారికి అర్థం అవ్వాలని యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమును రుమాలు కట్టి ఉండును. అంతటా యేసు, మీరు అతని కొట్లు విప్పిపోనీడని వారితో
చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. పునరుద్ధానము జీవము యేసులోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది నిరూపించడానికి చనిపోయినటువంటి లాజరు చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత యేసు ప్రభువారు బేతనీయకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన చెప్పినది ప్రతిదీ కూడా భూమి మీద ఆయన నెరవేర్చాడు. నేనే పునరుద్ధానమును జీవనం చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం ఎలాగుంటుందో, జీవం ఎలాగుంటుందో ప్రజలకు తెలియచేయడానికి లాజరును అక్కడ చనిపోయినటువంటి లాజరును లేపడానికి యేసు ప్రభువారు వచ్చారు. అదే ఆయన ముందే వచ్చారనుకోండి, మార్తా మరియలు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభువారికి మనసు కరిగిపోయి చనిపోకముందు ఆయన్ని స్వస్థపరిచేసినేమో. ఆయన స్వస్థపరిచేస్తే లాజరు చనిపోవడానికి అవకాశము లేదు. యేసు ప్రభువారు ఉండగా లాజరు చనిపోయాడనుకో, యేసు ప్రభు ఉండగా లాజరు చనిపోయాడురా అని అదొక అవంతరాలు వేస్తూ ఉంటారు, అదొక నిందలు వేస్తూ ఉంటారు. కనుక యేసు ప్రభు నేను అక్కడ లాజరు చనిపోయేటప్పుడు నేను అక్కడ రోగి అయినప్పుడు అక్కడ లేకుండా ఉన్నాను, అది నాకు చాలా మంచిది అని శిష్యులతో యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకు మంచిదంటే మీరు నమ్మరు కనుక చాలాసార్లు చాలా విషయాలు మీరు నమ్మరు. మీరు నమ్మాలంటే అద్భుతంగా ఏదోటి కార్యము జరగాలి. మీరేమంటారంటే చూసి క్రియలు అడుగుతారన్నమాట. మీరు ప్రభు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఒక మెరుపు వచ్చేయాలంటాను. మీరు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను ఏదైతే అనుకుంటానో నా ముందుకు అది వచ్చేయాలి ప్రభు అంటూ ఉంటారు. ఇది విశ్వాసం కాదు. దేవుడు ఇస్తాడు అన్నదే విశ్వాసం, దేవుడు చేస్తాడు అన్నదే నమ్మకం. దేవుడు ఇచ్చిన ఇవ్వకపోయినా నన్ను కాపాడుతాడు అన్నదే ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కనుక ఈ రాత్రి మనము యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతమైన కార్యము యోహాను రాసిన సువార్తలో ఈ 11వ అధ్యాయంలో రాయడానికి గల కారణం ఏంటో తెలుసండి. దేవుని యొక్క యోహాను రాసిన సువార్తలో దేవుని అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి లాజరును తిరిగి లేకపోయేటటువంటి కార్యమును చూసి అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్తా మరియలకు విశ్వాసం కూడా ఉంది కానీ అంతగా లేదు, పూర్తి విశ్వాసం లేదు. లెగుస్తాడు మీ తమ్ముడంటే పునరుద్ధానం ముందు లెగుస్తాడు ప్రభు అన్నారే తప్ప నువ్వు వచ్చావు కదా ప్రభు నువ్వు లేపుతావు అన్న మాట ఎవరు కూడా అనలేకపోయారు. పునరుద్ధానము జీవం నేనన్నటువంటి యేసులో జీవం ఉంది, ఆయన్ని చెప్తే నా తమ్ముడు బ్రతికి వస్తాడన్న విశ్వాసం కూడా వారు చూపించలేకపోయారు. ఈ రోజున మన జీవితంలో కూడా విశ్వాసం కలగాలంటే దేవుడి కార్యము చేయగలడు అని మనం నమ్మాలి. లాజరు చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత లాజరుని లేపడానికి యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆలస్యమైంది. దేవుడు చేసే కార్యాలు కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతుంది, కానీ గొప్ప కార్యాలు ఆలస్యం అవుతాయని దేవుడు ఘంటాబద్ధంగానే తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరినన్నా మీరు ఇల్లు 100 రూపాయలు అడిగారు అనుకోండి, తక్కువని తీసేస్తారు. అదే 10 రూపాయలు అడిగారు అనుకోండి, ఇంకా సులువుగా తీసేస్తారు. అమ్మ 1 రూపాయి ఇవ్వ అంటే ఇంకా సులువుగా తీసేస్తారు. 10,000 అడగండి ఎవరినన్నా వెంటనే ఇస్తారా? 1,00,000 రూపాయలు అడగండి తీసిచ్చేస్తారా? 1,00,000 రూపాయలు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. అదే 1,00,00,000 రూపాయలు అయితే జీవితంలో మీకు రాదు, జీవితంలోనే రాదు. మీరు కోరుకున్నటువంటి కోరికలకు ఉన్నటువంటి టైము, సందర్భము, రోజులు, ఆ వ్యత్యాసాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎప్పటికైనా దేవుడు మనకు మన అవసరతను తీర్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ మనం లోకంలో జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మార్తా మరియలకు కొద్దిపాటి అవిశ్వాసం ఉన్నా కానీ యేసు ప్రభుతో తిరిగారు కనుక, యేసు ప్రభువుకు పరిచయం చేశారు కనుక యేసు ప్రభువారు మార్తా మరియలను ప్రేమించాడు, వారి జీవితంలో వారిని ప్రేమించారు. వారిని కష్టాల నుంచి కూడా కడగాలని. తర్వాత లాజరు చనిపోయినది వేరే విషయం. లాజరు చనిపోయిన తర్వాత తిరిగి లేపడం అనేది బేతనీ గ్రామంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. ఆ కార్యం చేసేసరికి యూదులందరిలో చాలామందికి యేసు ప్రభు వారి మీద విశ్వాసం కలిగి అనేక మంది యేసు ప్రభు వారి వెంట వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి. ఆలస్యమైందంటే అర్థం ఏంటో తెలుసండి, ఆలస్యములో కూడా అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకునైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా నిబిడలమైన మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నేను మాతో మరిని ప్రేమించిన దేవుడు ఈ సమయం ముందునైనా నిబిడలను సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి.
వారిని కూడా ప్రభు మీరు ఆదరించండి ప్రభా. లాజరు కుటుంబాన్ని ఆదరించిన గొప్ప దేవుడు, సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలను కూడా ఆదరించండి తండ్రి. నేను ఈ రోజున ప్రభా, నేను ఈ శనివారం ప్రార్థన కూడికలో నేను ప్రభా లాజరును ప్రభు నేను పునరుద్ధానమును చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. పునరుద్ధానమును జీవము నేనని తెలియజేసి ఆ వాగ్దానాన్ని, ఆ మాటను నెరవేర్చడానికి నేను ప్రభా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రానప్పుడు లాజరు నేను తిరిగి బ్రతికి బయటకు వచ్చిన సందర్భాన్ని మేము చూస్తున్నాం తండ్రి. యూదులందరూ కూడా ఆశ్చర్యపోయే రీతిలో, యూదులందరిలో ప్రభా దేశమంతటిలో కూడా, ప్రజలందరిలో కూడా, మార్తమరిలో కూడా ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వారు విశ్వసించి నమ్మి ముందుకు సాగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం తండ్రి. ఈ రోజున ప్రభా నీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. నీ బిడ్డల జీవితాల్లో కూడా విశ్వాసాన్ని ప్రభునని మీరు కలిగించండి ప్రభా. అపనమ్మికను తీసివేసి నైనా విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా నీ కృప చూపించండి. నా యేసయ్య గొప్పవాడు, నా యేసయ్య గొప్ప కార్యములు చేయగలిగిన వాడు, స్వస్థపరచువాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు అనేటువంటి విషయాన్ని నీ బిడ్డలు కూడా తెలుసుకునేలాగన నీ బిడ్డల హృదయంలో, మనసులో కూడా నేను ప్రభా మీ ఆత్మను ఉంచండి. ఈ సమయం ముందు నీ బిడ్డలు ప్రార్థించారనైనా వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి ఇంటిని గురించి, వారి బిడ్డలకు ఉన్నటువంటి అవసరతల గురించి, జాగ్రత్తల గురించి, వారికి ఉన్నటువంటి బలహీనతల గురించినైనా, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందుల గురించినైనా ప్రభువా, వారికి ఉన్నటువంటి నేను ప్రభు అస్వస్థతల గురించి నేను ప్రభు నీ బిడ్డలు ప్రార్థించారు. ఆ ప్రార్థనలను మీరు ఆలకించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రార్థనకు జవాబు నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదలతో ఇచ్చేయండి తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డల ప్రభుత్వం మరొక్కసారి మీ ఆత్మ చేత సంధించి, ఆత్మవరముల చేత నింపి, నీ దక్షిణాస్తం చాచి, గాయపనాస్తం చాచి నీ బిడ్డల కుటుంబాలను, నీ బిడ్డలను ప్రభువా వారిని నేను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు రీతిగానే ప్రభునైనా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇదిగో ప్రభునైనా కృప చూపించే దేవుడు నీవే తండ్రి. నైనా ఆలస్యం అవ్వచ్చు కానీ ప్రభా నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనకు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు నీవే. ఈ సమయం అందరూ ప్రభా చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అగ్రతల అవసరతలు తీర్చండి. నీ మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో, నిత్యమైన మార్గంలో, సత్యమైన మార్గంలో వారు కూడా నడవడానికి, నరకము నుంచి తప్పించబడి నేను ప్రభా పరలోక రాజ్యానికి వారు కూడా చేరడానికి నీ కృప చూపించండి తండ్రి. పునరుద్ధానము, జీవము నీవే అనే సత్యాన్ని వారు కూడా తెలుసుకోవడానికి నేను నీ కృప చూపించండి. ఈ సమయమందు ప్రభా విన్నటువంటి వాక్యాన్ని ప్రభు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి నైనా. నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను ఆదరించండి. రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని నేను స్తుతించి నేను గణపరిచి నేను ప్రభా మరొక సమయం మీ సన్నిధానంలో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు ఇచ్చే దీవులు పొందుకునే భాగ్యం నీ బిడ్డల మా అందరికీ దయచేయమని కూడి వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. రానటువంటి వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నైనా. రేపటి దినమున వారు కూడా వచ్చి నీ సన్నిధానం పాలుపంపులు పొందే భాగ్యం దయచేదురుగా కానీ చేసిన ప్రార్థన పాదతాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నేడుగుండునుగాక. అందరూ చెప్తామా? యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.